హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనమాట. ఇలా చేశారనుకో ఇంకా అస్సలు వదిలిపెట్టరు. ఈ ఎగ్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దానికోసం అయితే ఇక్కడ 5 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను నేను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అయినా చేసుకోవచ్చు, తక్కువైనా చేసుకోవచ్చు. మాకైతే 5 సరిపోతాయి. ఇంకా 5 అయితే పెట్టేశాను అనమాట. ఇవి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 4 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయల క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. కర్రీ అనేది ఇంకొంచెం పెరుగుతుంది క్వాంటిటీ అనేది. ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే పైన పొట్టు తీసేసి ఇలాగా మీడియం సైజు ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి అయితే చెదిరిపోతాయి కర్రీ చేసేటప్పుడు. మరీ చిన్నవి కాకుండా ఇలాగ మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఆనియన్ కూడా సన్నగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీని రెడీ చేయడం కోసం అయితే ఒక ప్యాన్ పెట్టాను. పాన్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు సాల్ట్, చూడండి ఇలాగా చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు 3 వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలాగ లోపల మధ్యలో పార్ట్స్ పక్కన పెట్టేసి అవి యాడ్ చేయకుండా ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే ఇలాగా వైట్ది మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ మొత్తం బాగా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎగ్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది తినేటప్పుడు. ఇలాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కలుపుకుంటూ. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ ఆయిల్ అయితే ఉంది కదా, ఇంక ఇదే సరిపోతుంది కర్రీకి. సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో కలుపుకుంటూ. ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలాగా కొంచెం మెత్తబడిన తర్వాత ఆయిల్లో అయితే కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందుకని కారం చూసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే మసాలాలు వేస్తాం కదా, దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేస్తేనే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మిరియాల పొడి అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేసాను ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం, ఉప్పు అనేవి ఇప్పుడు ఎగ్ మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఒక సైడ్ నుంచి, లేదంటే ముక్కలు చెదిరిపోతాయి. ఎగ్ ముక్కలు మధ్యలోది కూడా వేసాం కదా, అదంతా ముక్కలైపోతుంది. స్లోగా ఇలాగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ 4-5 మినిట్స్ అలాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, మధ్యలో కలుపుతూ ఇలాగ మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా కొంచెం డ్రైగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కావాలనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు, సరిపోతుంది. అంటే ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు కారం కూడా ఫ్రై చేసాం కదా ఆల్రెడీ. ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసామనుకో మాడిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను.
ఒక 5 మినిట్స్ తర్వాత మూత స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ అయితే గిన్నెలోకి తీసేసాను. చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.